బీహార్ రాజకీయాల్లో ఇప్పుడు అందరి దృష్టి ఒక ఉప ఎన్నికపైనే పడింది. పాట్నాలోని బంకీపూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరగనున్న ఉప ఎన్నిక కేవలం ఒక సీటు కోసం జరిగే పోరు మాత్రమే కాదు. బీజేపీ ప్రతిష్ట, ప్రశాంత్ కిషోర్ రాజకీయ బలం, యువత రాజకీయ ఆలోచనలకు పరీక్షగా మారింది. ముఖ్యంగా ఇటీవల విద్యార్థి ఉద్యమాల నేపథ్యంలో ఈ ఎన్నికలో జెన్జీ ఓటర్ల పాత్రే ఫలితాన్ని నిర్ణయిస్తుందా అన్న చర్చ జోరుగా సాగుతోంది. పాట్నా నగర నడిబొడ్డున ఉన్న బంకీపూర్ నియోజకవర్గం ఎన్నో ఏళ్లుగా బీజేపీకి కంచుకోటగా కొనసాగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నితిన్ నబీన్ రాజ్యసభకు వెళ్లడంతో ఈ స్థానం ఖాళీ అయింది. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. అధికారంలో ఉన్న బీజేపీకి ఈ సీటును నిలబెట్టుకోవడం ప్రతిష్టాత్మకంగా మారగా జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ స్వయంగా బరిలోకి దిగటం పోటీని మరింత ఆసక్తికరంగా మార్చింది. ఈ ఎన్నికలో అందరి దృష్టిని ఆకర్షిస్తున్న అంశం యువ ఓటర్లే. మొత్తం 3,79,000 మంది ఓటర్లలో దాదాపు 1,20,000 నుంచి 1,35,000 మంది వరకు 18 నుంచి 29 ఏళ్ల మధ్య వయసు గలవారే ఉన్నారు. అంటే దాదాపు ప్రతి 3 ఓటర్లలో ఒకరు జెన్జీకు చెందినవారే. ఈ భారీ యువ ఓటర్లే ఎన్నిక ఫలితాన్ని ప్రభావితం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బంకీపూర్ పరిధిలో పాట్నా యూనివర్సిటీ, ఎన్ఐటి పాట్నా, బిఎన్ కాలేజ్, సైన్స్ కాలేజ్, ఏఎన్ కాలేజ్, చాణక్య నేషనల్ లా యూనివర్సిటీతో పాటు వందలాది కోచింగ్ సెంటర్లున్నాయి. వేలాది మంది విద్యార్థులు ఇక్కడ చదువుకుంటున్నారు. అందుకే విద్య, ఉద్యోగాలు, పోటీ పరీక్షల అంశాలు ఇక్కడి యువతను నేరుగా ప్రభావితం చేస్తున్నాయి. ఇటీవలి విద్యార్థి ఉద్యమాలు ఈ ఎన్నికకు కొత్త కోణాన్ని తీసుకొచ్చాయి. ఉద్యోగాల కల్పన, విద్యా వ్యవస్థ, పోటీ పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీకులపై విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. నిరసనల సమయంలో పోలీసుల చర్యలు కూడా సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చకు వచ్చాయి. దీంతో యువతలో రాజకీయ చైతన్యం మరింత పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రశాంత్ కిషోర్ ప్రయత్నిస్తున్నారు. విద్య, ఉద్యోగాలు, యువత సమస్యలనే ప్రధాన ఎజెండాగా తీసుకుని ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే గత ఎన్నికల అనుభవాలను పరిశీలిస్తే విద్యార్థి ఉద్యమాలు జరిగిన ప్రతిసారి అవి ఓట్లుగా మారాయనే దాఖలాలు లేవని రాజకీయ పరిశీలకులు గుర్తు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ మాత్రం అభివృద్ధి, బలమైన పార్టీ వ్యవస్థ, స్థిరమైన నాయకత్వం, బూత్ స్థాయి వరకు విస్తరించిన సంస్థాగత బలంపైనే ఆధారపడింది. వ్యాపార వర్గాలు, మధ్యతరగతి, సాంప్రదాయ బీజేపీ ఓటర్ల మద్దతు తమకే ఉంటుందనే నమ్మకంతో ముందుకు వెళ్తోంది. యువత కూడా చివరకు అభివృద్ధినే చూస్తుందనే విశ్వాసాన్ని కమలనాథులు వ్యక్తం చేస్తున్నారు. అయితే జెన్జీ ఓటర్ల రాజకీయ ధోరణి మాత్రం సాంప్రదాయ ఓటర్లకు భిన్నంగా కనిపిస్తోంది. సోషల్ మీడియాలో ఎక్కువగా చురుకుగా ఉండటం, కొత్త అంశాలపై వేగంగా స్పందించడం, ఒకే పార్టీకి శాశ్వతంగా కట్టుబడి ఉండకపోవడం వీరి ప్రత్యేకత. అందుకే ఏ పార్టీ కూడా యువత ఓట్లు తమకే ఖాయమని చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల నీట్ పేపర్ లీక్ వివాదం, విద్యార్థుల నిరసనలు కేంద్ర విద్యాశాఖలో చోటు చేసుకున్న పరిణామాల తర్వాత ఉద్యమాల తీవ్రత కొంత తగ్గింది. అయితే ఆ అసంతృప్తి పోలింగ్ రోజు వరకు కొనసాగుతుందా, లేక మళ్లీ సాంప్రదాయ కుల, పార్టీ సమీకరణాలే ఎన్నికను ప్రభావితం చేస్తాయా అన్నదే ఇప్పుడు ప్రధాన ప్రశ్నగా మారింది. మొత్తంగా బంకీపూర్ బైపోల్లో జెన్జెడ్ తీర్పు బీహార్ రాజకీయాలకు కొత్త దిశ చూపుతుందా అన్న ఉత్కంఠ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.